ఏంటట చూస్తున్నావు బీడీ 3Dలో కనపడుతుందా ఈ డైలాగు ఇప్పుడు లీలా మహేష్ గారి స్టైల్లో అది అలాంటివి చేస్తుంది కదా ఇంపాసిబుల్ అండి చేయమని కమ్ ఆన్ లీలా యు హావ్ టు ప్రూవ్ సార్ మీరు మైండ్ వాయిస్ బయటకు వచ్చేసింది లీలా ఇది నీ ఎగ్జామ్ వైవా జరుగుతోంది మీకు ఇక్కడ ఐ రిజైన్ అలా రిజైన్లు ఉండవుగా పోనీ నీ స్టైల్లో చెప్పు నీ స్టైల్లో చెప్పు ఎందుకండి ఇప్పుడు ఆయన చెప్పేది ఆయన అంతకే డైరెక్టర్ గారు ఆయనకి ఇచ్చారు ఇప్పుడు నేను అది చెప్తే అమ్ములా ఉండేది సరే ఏదో అమ్ము డైలాగ్ ఏమోనండి పోనీ అమ్ము డైలాగ్ చెప్పు ఇప్పుడు నన్ను ఎందుకండి ఇలా పిలిచావు కదా పిలిచినప్పుడు మహేష్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా రమణ గారిని నేత చేసావు కదా పేరుని షార్ట్ ఫామ్ రాము బా 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 నాకు బట్ one thing in this film for me is that for me I think I toned down a lot and that was only because I think sir honestly brings out the best out of people as well కానీ చాలా టోన్ డౌన్ నాకు చాలా కొత్తగా ఉండింది అంటే నాకు కొన్ని సీన్స్ చేసిన తర్వాత వచ్చింది నేను ఏమైనా చేస్తున్నానా I'm probably a little little expressive with my face సో అవన్నీ కంట్రోల్ చేసి కొంచెం ఉండడం అని షార్ట్ తర్వాత అలా అలా అనుకున్నావా చిన్న చిన్న డీటెయిల్స్ చేయాల్సి వచ్చినప్పుడు was that కొంచెం ఆ యాటిట్యూడ్ ఆర్ వాట్ ఎవర్ షీ దట్ అమ్ము హ్యాడ్ టు హ్యావ్ అట్లా కొంచెం కొత్తగా అలాగే ఇందులో వన్ బ్రిలియంట్ థింగ్ అది మీరు త్రివిక్రమ్ గారు చేసింది చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురావడం స్వయం కృషి గురించి మాట్లాడడం అది నా ఫేవరెట్ డైలాగ్ అండి ఆయన కథ చెప్పినప్పటి నుంచి అసలు అంటే నాకు బేసిక్గా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి సో ఆ డైలాగ్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్ అండ్ ఐ డోంట్ సే ఇట్ నౌ ఐ వాంట్ ద ఆడియన్స్ టు గో ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ద థియేటర్ అవును చేయని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి దట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్ డైలాగ్స్ మనందరికీ తెలుసు మనందరం త్రివిక్రమ్ గారి ఫ్యాన్స్ ఆయన రాసినటువంటి ఎన్నో డైలాగ్స్ ఆ తర్వాత మన ఇంట్లో ఊత పదాలుగా ఇంట్లో ఏదైనా పండగ కలిసినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఇట్స్ వెరీ ఒక కామన్ మ్యాన్ మాట్లాడతాడు కదా అంటే ఒక హీరో అలా చేసినప్పుడు ఐ థాట్ ఇట్ విల్ బీ వెరీ నైస్ అండ్ ఫర్ మీ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ చిరంజీవి గారు ఎస్పెషలీ సో ఆ డైలాగ్ నేను విపరీతం కనెక్ట్ అయ్యాను అండ్ ఎందుకంటే త్రివిక్రమ్ గారు నాకు ఆ స్క్రిప్ట్ చెప్పేటప్పుడే ఆయన ఆ మాట చెప్పినప్పుడే అసలు ఫస్ట్ నవ్వు వచ్చింది అట్ ద సేమ్ టైమ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ మై ఇమీడియట్ రియాక్షన్ వాస్ అసలు థియేటర్లో అదిరిపోతాయి సార్ మామూలుగా ఉండదని సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ హర్డ్ దట్ లైన్ ఇట్ సెల్ఫ్ అసలు సుదర్శన్ 35 ద రియాక్షన్ వాజ్ అన్బిలీవబుల్ అమేజింగ్ ఫర్ దట్ డైలాగ్ అండ్ అలాగే చాలా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారు నాలాగా చాలామంది మదర్స్ అండ్ ఫ్యామిలీస్ దే సో డీప్లీ కనెక్టెడ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మహేష్ గారు లైక్ ఐ సెడ్ అండి మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ సో ఐ థింక్ ద గ్రేట్నెస్ ఆఫ్ త్రివిక్రమ్ అండ్ మై ఫిల్మ్స్ వెన్ వీ బోత్ come up with a film. It's not only family audience, I think the youth, the class, the mass. In all sections, when we round off, then the films become very, very big. Yeah. And of course, the family audiences are a big asset. So, ఒక ఫ్యామిలీ సినిమాలో రమణగాడి లాంటి క్యారెక్టరైజేషన్ దింపటం చాలా కష్టం ఎందుకంటే రమణగాడి క్యారెక్టరైజేషన్ చాలా మాసీ క్యారెక్టరైజేషన్ బట్ అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ టు బి వెరీ ఎండియరింగ్ అట్ ద సేమ్ టైం మీకు ఇప్పుడు మీరు చెప్పినట్టు క్లైమాక్స్లో కళ్ళంటే నీళ్లు రావాలి అది చాలా కష్టం అండి చేయటం అది బికాస్ వెన్ దెర్ ఇస్ అ మాసీ క్యారెక్టరైజేషన్ యూ కాంట్ మేక్ ఇట్ లుక్ ఎండియరింగ్ ఆల్సో సో వెన్ యూ క్రాక్ దీస్ దీస్ టూ థింగ్స్ దెన్ యూ really worked hard and then I think you have a winner in your hands. So that's what happened with us. అలాగే ఫైట్స్ స్పెషల్లీ డిజైన్ ఫైట్స్ అని మనకి క్లియర్గా కనిపిస్తుంది అఫ్ కోర్స్ యువర్ మూవీస్ ప్రతి దాంట్లోనూ అలాగే ఉంటుంది కానీ ఇందులో ఇంకొంచెం డీటెయిలింగ్ ఎక్కువ కనిపించింది సో వాట్ వుడ్ యూ వాంట్ టు సే అది ఇట్స్ అ టిపికల్ త్రివిక్రమ్ గారి స్టైల్ అండి ఎందుకంటే ఆయన ఫైట్ ఫర్ సేక్ ఫైట్ ఉంటుంది ఎప్పుడు సో సెకండ్ హాఫ్ వెళ్ళంగానే వీ థాట్ అజయ్ జెల్టన్ బాబ్జీ ఎపిసోడ్ జెల్టన్ బాబ్జీ మీకు ఒక సైడే కనిపించట్లేదు సో వీ వాంటెడ్ టు మేక్ ద ఫైట్స్ ఆల్సో ఎంటర్టైనింగ్ అండ్ దట్స్ అ వెరీ త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మార్క్ ఆయన మార్క్ అది సో జెల్టన్ బాబ్జీ ఫైట్ కానీ తర్వాత హరిదాస్ ఫైట్ కానీ హరిదాస్ ఫైట్లో కూడా అసలు వీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఎంటర్టైనింగ్ సో దట్ వాజ్ అవర్ ఓన్లీ ఇంటెన్షన్ హరిదాస్ ఫైట్లో అయితే ఆఫ్టర్ ద ఫైట్ దాంట్లో వచ్చే డైలాగ్ కానీ దాంట్లో ఫ్లో కానీ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్ అండి ఐ మీన్ ద వే హీ రోట్ ఇట్ ద వే ఐ సే
అది నిమ్సో కిమ్స్ అంటే మా గుంటూరులో గుమ్స్ అని పెట్టుకొని తిరిగేవాడిని అవన్నీ అసలు అది ఓన్లీ హీ కెన్ కమ్ అప్ విత్ లైన్స్ లైక్ దట్ అండ్ సో ద వే ఐ ఓన్డ్ ఇట్ ఆల్సో ఇట్స్ ఐ లైక్ ఇట్ I loved it. Yeah. So only when you feel it you can say those lines. అది ఒక ఫ్లో అండి అది. అవును. And that happens only with Trikram's films. And because I think we both understand each other, లేకపోతే అలాంటి ఫ్లో రాదు అది. And so I thoroughly enjoyed that experience. మేము కూడా వీ ఆల్సో థరోలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఈ ఇంటర్వ్యూకి స్పేస్ ఇచ్చినందుకు మరొకసారి మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ మిమ్మల్ని మేము ఇంకొక 1 yearలో కలుస్తాం కదా? డెఫినెట్ అండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం. అంతే కదా? అమ్మయ్యా, లేకపోతే ఏంటంటే ప్రీ రిలీజ్ ఎప్పుడు రాజమౌళి గారిది, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఏంటి అనేది ఒక చిన్న టెన్షన్ నడుస్తుంది అనమాట. సో అందుకని అంటే ఎలా ఇంటర్వ్యూ పెట్టుకుని ఏం చేద్దామండి? బట్ ఓకే, అంటే నాకు డౌట్ ఉంది. ఏది ఇంటర్వ్యూలు పెట్టుకుని ఏం మాట్లాడుకుందాం అని. సరదాగా మాట్లాడుకుంటాం, మళ్ళీ మీరు రైస్ తింటున్నారా లేదా అని. అప్పటి వరకు మా అమ్మ కూడా ఏమని తెలుసా అండి, థియేటర్లో ఎన్ని రోజులు ఉంటే నేను రోజు వెళ్తాను, బికాజ్ ఐ థింక్ విల్ బి అట్లీస్ట్ 1 year or 2 గ్యాప్ కదా, సో అందుకే రోజు ఐ వాంట్ టు గో వాచ్ మహేష్ గారు ఆన్ స్క్రీన్ జస్ట్ లైక్ దట్. అంతే. కంగ్రాచులేషన్స్ అండి మరొకసారి, మీకు మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్. మేము రమణగాడి వైబ్ కంప్లీట్గా ఎంజాయ్ చేసాము. సారీ రమణగాడు అంటున్నాం, ఎందుకంటే మీరే అన్నారు. సో అందుకని వి థరోలీ ఎంజాయ్డ్ ఇట్. యాజ్ యూ సెట్, ఈ సినిమా ఏంటంటే కంప్లీట్గా ఆ క్యారెక్టర్ ఆర్క్ని స్కెచ్ చేసి త్రివిక్రమ్ గారు రాసినటువంటి ఆ కథ దాని చుట్టూ, దాన్ని మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా మదర్స్ అందరి తరపు నుంచి అండ్ ఫ్యామిలీస్ అందరి తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ మీకు, త్రివిక్రమ్ గారికి, కంప్లీట్ టీమ్కి, అండ్ హారిక హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ గారికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లీలా రీల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అదే ఆ డ్రెస్లన్నీ వాడిందండి, ఉమాదేవి డ్రెస్లన్నీ రీల్స్లో వాడుతుంది. అవునా లీలా? సో ఇది వృధా పోలేదు. No, I didn't let that happen. మొత్తానికి ఎవ్రీథింగ్ వాజ్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ. Yes. ఓకే. అండ్ ఇందులో ఎవ్రీబడి అండి క్యారెక్టర్స్ లైక్ రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, జయరామ్ గారు, మురళీ శర్మ గారు, ఈశ్వరీరావు గారు, ఎవ్రీబడి పర్ఫార్మ్ సో బ్యూటిఫుల్లీ. అంటే పర్ఫెక్ట్ ఫిట్ అంటారు కదా టు ద క్యారెక్టర్స్. సో ఎవ్రీబడి జస్ట్ వాంటెడ్ టు అక్నాలెడ్జ్ ఇట్ యాస్ అన్బిలీవబుల్ యాక్టర్స్ అండి. రమ్యకృష్ణ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆవిడ బాహుబలి సినిమాలో ఆవిడ చేసిన శివగామి క్యారెక్టరైజేషన్, I think it's one of the most iconic portrayals ever on Indian screen. So ఆవిడతో షేరింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ ద మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ ఆల్వేస్ చెరిష్. సో ఆవిడలో గ్రేట్నెస్ ఏంటంటే మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే జస్ట్ కళ్ళతో చెప్పేస్తుంది ఎక్స్ప్రెషన్. యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు హర్ టూ మచ్. ఓకే, కొంచెం కన్సర్న్ చూపింది అంటే అంత చాలండి, ఆ కళ్ళల్లో వచ్చేస్తుంది. అది మరి ఆవిడ ఎలా చేస్తుందో తెలియదు కానీ, బట్ షీ వాజ్ జస్ట్ బ్రిలియంట్ in the film. And today when I was